భారతదేశంలో ఒక రాష్ట్రంలో నేటి వరకు పోలీసులు కూడా వెళ్ళలేని ప్రాంతాలు ఉన్నాయి అంటే మీరు నమ్మగలరా? అక్కడ చట్టం అంటే షరియా రాజ్యం, భారత ప్రభుత్వం అంటే గుర్తించరు. ఆ రాష్ట్రమే అస్సాం. ఆ సమస్యలను మూలాలతో సహా బిగిలించేందుకు ఒక ముఖ్యమంత్రి నడుం బిగించారు. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత భారతదేశంలో మార్పు ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. అస్సాం పరిస్థితి బెంగాల్ కంటే అత్యంత తీవ్రమైనది. బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ద్వీపాల మీద బంగ్లాదేశీ చొరబాటుదారులు అధికారికంగా ఇప్పటికే స్థిరపడిపోయింది. చాలా చోట్ల నేటికి పోలీసులు కూడా వెళ్ళలేరు. వీళ్ళు కేవలం చొరబాటు మాత్రమే చేయడం లేదు, మేము భారతదేశం యొక్క చట్టాలను గుర్తించాం, మేము ఇక్కడ షరియా రాజ్యాన్ని తీసుకువస్తాం అని అంటున్నది ఎవరో వేరే దేశంలో ఉన్న వాళ్ళైతే కాదు, మన గడ్డ మీదే ఉన్న వాళ్ళు. మరియు ఈ వాతావరణంలో అధికారంలోకి వచ్చిన వారే హేమంత్ బిశ్వ శర్మ. మూడవసారి మరింత బలంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మే 12వ తేదీన క్యాబినెట్ మీటింగ్ లో మొదటి సమావేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదే యూజీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాంలో అమలు చేయాలని మే 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మే 26వ తేదీన ప్రవేశపెడతారు. యూసీసీ అంటే ఏంటి, దీని ప్రభావం ఎంత? వివాహాలు, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత, లివ్ ఇన్ రిలేషన్షిప్, బాల్య వివాహాలు, వివాహ వయస్సు ఇవన్నీ కూడా ఒకే చట్టం కిందకి వస్తాయి. హిందువులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా 9 ఏళ్ల అమ్మాయిలకు పెళ్లి జరుగుతుంటే అది నేరం. మతపరమైన నిబంధన చెప్పి ఇకపై అది నేరంగా పరిగణిస్తారు. యూసీసీ వల్ల బాల్య వివాహాల చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయవచ్చు. ఇప్పటికే హేమంత్ బిశ్వ శర్మ అస్సాంలో ఏం చేశారో చూడండి. ట్రిపుల్ తలాక్ ను రాష్ట్రంలో నిషేధించడం జరిగింది. ప్రభుత్వ మదర్సాలన్నీ మూసివేశారు. గవర్నమెంట్ హై స్కూల్ గా వాటిని మార్చివేయడం జరిగింది. సాంస్కృతిక విద్యాలయాల్లో కూడా అదే నియమం. మత విద్యను నిషేధించారు. బాల్య వివాహాల చట్టం కఠినంగా అమలు చేస్తున్నారు. యూసీసీ బిల్లు మే 26వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక్క విషయం గమనించండి, మదర్సాల మూసివేశారు, సాంస్కృతిక విద్యాలయాలు కూడా మూసివేశారు. ఇది ముస్లిం వ్యతిరేకత కాదు, ప్రభుత్వం డబ్బుతో మత విద్య వద్దు అనే నియమం అనే సూత్రంగా మనం భావించవచ్చు. కానీ ఒక విషయం తెలుసా, యూసీసీ భారతదేశంలో కొత్తది కాదు. 1962లో గోవా భారతదేశంలో విలీనమైనప్పటి నుంచి అక్కడ పోర్చుగీస్ వారి యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ పాటిస్తున్నారు. ఏ వివాదము లేదు. 2025లో ఉత్తరాఖండ్ యూసీసీ తీసుకువచ్చింది. వ్యతిరేకత లేదు, కోర్టు కేసులు లేవు. గుజరాత్ కూడా అమలు చేస్తుంది. ముస్లింలతో సహా అందరూ వాటిని పాటిస్తున్నారు. ఇప్పుడు అస్సాం 4వ రాష్ట్రం కాబోతుంది. గిరిజన తెగలకు మినహాయింపు ఉంటుందా అనేదే మన అందరి ప్రశ్న. అవును, ఖచ్చితంగా గిరిజన తెగలకు మినహాయింపు ఉంటుంది. షెడ్యూల్ 5 కింద వారి యొక్క సాంప్రదాయాలు, ఆస్తి పంపకాలు, రక్షణ పూర్తిగా గౌరవిస్తారు. గోండో, దింసా, కార్బీ వంటి తెగలన్నీ స్వాగతిస్తున్నాయి. దేశమంతటా యూసీసీ ఎప్పుడు వస్తుంది అనేది మన యొక్క ప్రశ్న. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు. మిత్రపక్షాల లెక్కలను సరిచూసుకోవలసి ఉంటుంది. కాస్త సమయం పట్టవచ్చు, కానీ ఒక వ్యూహం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా ఒక్కొక్క రాష్ట్రంలో అమలు చేయాలి, ఫలితాలు చూడాలి. మరో రాష్ట్రంలో అమలు చేయాలి. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో యూసీసీ రాష్ట్రం అవుతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా అడుగు వేయడం సులభం అవుతుంది. అస్సాంలో ఈ జర్నీ ఒక మైల్ స్టోన్ వంటిది, కానీ గమ్యం ఇంకా ముందుంది. గోవాలో ఏళ్లగా నడుస్తుంది. ఉత్తరాఖండ్, గుజరాత్ లో అమలవుతుంది. ఇప్పుడు అస్సాం యూసీసీ అంటే వ్యతిరేకత కాదు, అది ఒక ఇంటిగ్రిటీ. ఒకే దేశం, ఒకే చట్టం. మీకు ఈ విశ్లేషణ నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.